అమలాపురం బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు వైసీపీ కార్యాలయాలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ విశ్వరూప్ ఫైర్ రాబోయే 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వస్తే నిన్ను వీఆర్ లో పెడతాను అంటూ విశ్వరూప్ ఆగ్రహం నిన్న జైల్లో పెట్టించి ఊచలు లెక్క పెట్టిస్తా అనేక సెక్షన్లు పెట్టి గతంలో అయితే సాధారణంగా పోలీస్ స్టేషన్ స్థాయిలోనో తీసుకెళ్ళి వేసి కూర్చోబెట్టి చక్కబెట్టేవారు. అటువంటి చిన్న కేసుని తీసుకెళ్లి 14 రోజులు రిమాండ్ విధించి వేళ కొత్తపేట సబ్ జైలు పంపించారంటే ఈరోజు ఈ వ్యవస్థ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని తెలుసుకుంటున్నాను. చిత్తకొట్టి సిఏ ప్రశాంత్ గారు మేము హెచ్చరిస్తున్నాం, మీరు ఇక్కడ చాలా అతిగా చేస్తున్నారు. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఎంత ఓవర్గా చేస్తున్నారంటే ఇక్కడ అనేక సంఘటనలు మాకు ఉన్నాయి. నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే 5 సంవత్సరాల్లోనూ మీరు వీఆర్ఎల్కి అన్నాకి డిసైడ్ అయి ఉండండి. తప్పనిసరిగా వ్యక్తిగత లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పెట్టుకోదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్ష్యంగా నీ చేతిలో పవర్ ఉంది కదా, చేతిలో లాఠీ ఉందని ఇష్టం వచ్చినట్టు చూపిస్తే రాబోయే 5 సంవత్సరాల్లోనూ నీకు తప్పనిసరిగా శ్రీకృష్ణుడి జన్మస్థానాన్ని చూపించే రోజు తొందరలోనే వస్తానని తెలియజేసుకుంటూ నీకు చేతనాన్ని చేసుకో, ఇంకా 2 సంవత్సరాలు ఉండుకో, కానీ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అమలాపురం పోలీస్ స్టేషన్ ముందు కూర్చోబెట్టి ధర్నా చేసే పరిస్థితి రాణించుకోకుండా హెచ్చరించుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడు. పార్టీలకు అతీతంగా నువ్వు ప్రభుత్వ ఉద్యోగిగా పార్టీలకు అతీతంగా పనిచేయ తప్ప కేవలం పక్షపాత ధోరణితోడో లేకపోతే మంత్రులకి ఎమ్మెల్యేలకి మేలు చేయని విధంగా నువ్వు అతిగా ప్రవర్తిస్తే మాత్రం రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలు కూడా మేము ఎక్కడున్నా నువ్వు మాత్రం తప్పనిసరిగా బీఆర్లో ఉండి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఓచలు లెక్కెట్టే దేవుడు దగ్గరికి వస్తాను చెప్పుకుంటూ గుళ్ళు దగ్గర పెట్టుకుని మేము ఉద్యోగం నిర్వహించు, కానీ పక్షపాత ద్వారా మాత్రం విడనాడని తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు శాసనమండలి సభ్యులు మరి కురుపూడి సూర్యనారాయణ గారు మాట్లాడుతున్నారు.